ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 77వ కీర్తన 15వ వచనం. నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు, నీ ప్రజలను నీవు రక్షించి ఉన్నావు, నీ ప్రజలను నీవు విడిపించి ఉన్నావు, నీ ప్రజలను నీవు తీర్పు తీర్చి ఉన్నావు, నీ ప్రజలను నీవు బలపరచి ఉన్నావు. భక్తుడు అంటున్న మాట, ప్రభువా నీ ప్రజలకి నీ బాహుబలమును చూపిస్తూ ఉన్నావు, ప్రభువా నీ ప్రజలను నీవు విమోచించుచున్నావు. అంటే దేవుడు మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. అనేక మంది యేసు ప్రభు శిలువ రక్తము చేత కడగబడిన తరువాత కూడా సమస్యల్లో, ఇబ్బందుల్లో, మరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సవాళ్లను, సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. మనం యేసు ప్రభుని అంగీకరించిన వారముగా ఉన్నప్పుడు మనం చేయాల్సిన కార్యం ఏంటి అంటే, ఆ దేవుని నామంలో మనం ప్రార్థన చేయాలి. ఎందుకు యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్ అని చెప్తాను. ఎందుకోసమో తెలుసా? మీరు నేను డైరెక్ట్గా తండ్రి దగ్గరికి వెళ్ళలేం. అయితే మనకు ఒక మార్గం ఉంది. ఆ మార్గమే యేసే మార్గం. మనం ఏం చేయాలంటే, నా నామములో మీరు ఏది అడిగినా కూడా మీకు చేస్తానంటాడు దేవుడు. మనం ఏమని ప్రార్థన చేయాలంటే, యేసయ్యా నీ దగ్గరికి వస్తున్నాను, నీ నామంలో ప్రార్థన చేస్తున్నాను, నాకు విడుదల దయచేయండి, నన్ను రక్షించండి, నాకు తీర్పు తీర్చండి ప్రభువా, నా పక్షాన న్యాయము జరిగించండి ప్రభువా అన్నప్పుడు దేవుడు మిమ్మల్ని బలపరిచి, మిమ్మల్ని విడిపించి, దేవుడు మిమ్మల్ని విమోచించి మీ ద్వారా అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. రక్షించబడినటువంటి నీవు ఇంకా సమస్యలను అనుభవిస్తూ ఉన్నావా? ఇంకా దారిద్ర్యంలోనే ఉన్నావా? ఇంకా అనారోగ్యంలోనే ఉన్నావా? ప్రభు చెంతకి రా. ప్రభువుని వేడుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని విడిపించి బలపరిచి గొప్ప కార్యాలు చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులను మీరు నాయన మమ్మల్ని అందరినీ విడిపించినందుకు, విమోచించినందుకు నీకు స్తోత్రం ప్రభువా. నీ ఆత్మచేత నింపండి, బలమైన కార్యాలు మా ప్రియుల జీవితంలో జరిగించి ఈరోజు తలపెట్టే కార్యం అంతట్లో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.